వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ ఇంపాక్ట్ ఏఐ సిరీస్. సో నిన్న మనం చూసాం. సో ఫస్ట్ అగ్రికల్చర్ రెవల్యూషన్ అయింది, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దెన్ ఐటీ రెవల్యూషన్, కరెంట్ గా ఏఐ రెవల్యూషన్ ఉంది. సో అసలు ఏఐ అంటే ఏంటి అంటే మనం ఏమనుకున్నాం? ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెషిన్ టు థింక్, యాక్ట్ అండ్ లెర్న్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఒక హ్యూమన్ లాగా ఆలోచించడం, నేర్చుకోవడం అండ్ యాక్ట్ చేయగలిగితే మనం ఏఐ అంటున్నాం అనమాట, ఒక రఫ్ లాంగ్వేజ్ లో. అండ్ అక్కడ చూసాం. సో ఇప్పుడు ఏఐలో డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఇలా మల్టిపుల్ టర్మ్స్ ఉన్నాయి. భయపడాలా ఆర్ భయపడి మనం చేసే పని మాత్రమే చేస్తూ వెళ్ళిపోవాలా? మనం అప్గ్రేడ్ అవ్వలేమా? టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనా? ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఏంటి ఆన్సర్ అంటే మనం చేయగలుగుతాము. అండ్ అక్కడ మనం చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే కార్, డ్రైవర్ అండ్ మెకానిక్. సో డ్రైవింగ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ లాగా అనమాట. గ్రామర్ అవన్నీ మీకు డెప్త్ రాకపోయినా కూడా మనం డైలీ మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మెకానిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా అనమాట. చాలా వరకు మనకి ఇంగ్లీష్లో గ్రామర్ ఎవ్రీథింగ్ ఎగ్జామ్లో మార్క్స్ కూడా బాగా వస్తాయి, 80, 90. బట్ ఇంగ్లీష్లో మాట్లాడే దగ్గర ఇబ్బంది పడతాం. సో అక్కడ మనం చెప్పిన పాయింట్ ఏంటంటే ఏఐకి వచ్చేసి మీరు మెకానిక్ లా ఉండకండి. సో అన్ని టెక్నాలజీస్ థియరీ పార్ట్ మొత్తం గ్రాస్ చేసాం అనుకోకండి. జస్ట్ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ తీసుకొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయండి. సో అక్కడ మనం బీ లేక డ్రైవర్ అని చెప్పేసి చెప్పామన్నమాట ఏఐలో. సో వెన్ యూ బికమ్ ఎ డ్రైవర్, స్టెప్ బై స్టెప్ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో దట్ వాస్ ఎస్టర్డేస్ రీక్యాప్. సో ఇవాళ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏఐ టూల్ కాల్ ఎస్ గామా. సో గామా వచ్చేసి presentation కి హెల్ప్ అవుతుంది అనమాట. సో గామాలో ఏమవుతుంది అని చెప్పేసి చెప్పే ముందు అసలు ప్రెజెంటేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ప్రెజెంటేషన్ అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న పిక్చర్ మీకు చూపిస్తాను, ఓకే? సో ఇది మనం ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటాం. మీరు మొత్తం స్టేర్ కేస్ చూడాల్సిన అవసరం లేదు. మొత్తం స్టేర్ కేస్ చూస్తే భయం వేస్తుంది. సో జస్ట్ ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ తీసుకున్న తర్వాత సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్ తీసుకున్న తర్వాత థర్డ్ స్టెప్, అలా ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. సో అక్కడ ఫస్ట్ ఇమేజ్ లో చూసుకుంటే తను సెకండ్ స్టెప్ లో ఉన్నాడు, థర్డ్ ఇమేజ్ లో చూసుకుంటే అరౌండ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ స్టెప్ లో ఉన్నారు. సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆటోమేటికల్ గా గేమ్ అనేది ఈజీ అవుతుంది. సో ఏఐ కూడా అంతే అన్నమాట. సో ఇవాళ మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాం, అలా డైలీ 1 by 1 స్టెప్ తీసుకుంటూ పైకి ఎక్కుదాం. లేకపోతే మొత్తం స్టేర్ కేస్ ఇప్పుడే చూస్తే భయం వేస్తుంది. సో అలా ఇవాళ మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రెజెంటేషన్ అనమాట, ఓకే? సో అసలు ప్రెజెంటేషన్ అంటే ప్రదర్శన. సో ప్రదర్శన ప్రాముఖ్యత ఏంటి? సో అసలు ప్రెజెంటేషన్ మనం చేస్తే ఏమవుతుంది, ప్రాపర్గా చేయకపోతే ఏమవుతుంది? ఇవాళ మీరు గమనిస్తే వరల్డ్ అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ వస్తుంది, కరెక్ట్? కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అలాంటి టైంలో మనకి వచ్చిన ఆపర్చునిటీ అప్పుడు మనకుండే ఐడియా అవ్వచ్చు, మనకుండే ఇన్ఫర్మేషన్ని సరిగ్గా మనం ఆపోజిట్ పర్సన్కి చెప్పలేకపోతే వేరే ఇంకా ఎవరైనా మనకంటే బాగా చెప్పి మన ఆపర్చునిటీ తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు. యాజ్ సింపుల్ as దట్. సో మీ దగ్గర ఎంత మంచి ఐడియా ఉన్నా కూడా మీరు ఆ ఐడియాని, ఆ ఇన్ఫర్మేషన్ని బాగా చెప్పలేకపోతే అండ్ ఆపోజిట్ పర్సన్కి అది అర్థం కాకపోతే డెఫినెట్గా మనకంటే బాగా చెప్పే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళు చెప్పినప్పుడు ఆపోజిట్ పర్సన్ తీసుకుని వెళ్ళిపోతారు. సింపుల్ లాంగ్వేజ్లో నేను ఒక కస్టమర్ అనుకోండి, నా పాకెట్లో ఒక 1000 రూపీస్ మాత్రమే ఉంది, ఓకే? బట్ అమ్మే వాళ్ళ వల్ల 10 మంది ఉన్నారనమాట, సేల్స్ పీపుల్. సో నేను ఎవరి దగ్గర కొంటానంటే ఎవరైతే నాకు ప్రాపర్గా ప్రజెంట్ చేసి నా లైఫ్లో ఇది ఎట్లా అయితే హెల్ప్ అవుతుందని క్లియర్ కట్గా చెప్పే వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కుంటారు. సో మిగతా 9 మంది నాకు అక్కర్లేదు. సో ద సేమ్ వే అది జాబ్లో అవ్వచ్చు. నేను ఒక ఎంప్లాయర్ని, నేను ఒకరికి మాత్రమే ప్రమోషన్ ఇవ్వగలుగుతాను. నాకు ఎలాంటి ప్రమోషన్ ఇవ్వగలుగుతాను అంటే ఒక మంచి లీడర్ ఉండాలి. సో ఐడియాని ప్రాపర్గా 10 మందికి చెప్పే, ఎంప్లాయీస్ అందరికీ ప్రాపర్గా చెప్పే వాళ్ళు ఉండాలి. అలాంటి పర్సన్ని మాత్రమే నేను ముందుకు తీసుకుని వెళ్తాను. సో ప్రజెంటేషన్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు ట్రైనర్ అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, బిజినెస్ పర్సన్ అయినా సరే, ఒక స్టూడెంట్ అయినా సరే, మీకు ఇంటర్వ్యూ అవ్వచ్చు ఎవరైనా ఒక ప్రాజెక్ట్ అవ్వచ్చు, మీరు అక్కడ ఎలా ప్రజెంట్ చేస్తారో చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ప్రజెంటేషన్ని కొన్ని సెకండ్స్లో ఎలా చేయొచ్చో ఇవాళ మనం నేర్చుకోబోతాం అనమాట. సో ప్రెజెంటేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పే ముందు మనం మాట్లాడింది ఏంటి అంటే యూ డోంట్ హ్యావ్ టు సీ ద ఎంటైర్ స్టేర్ కేస్. సో స్టేర్ కేస్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ స్టెప్ తీసుకుందాం. అండ్ వరల్డ్ ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. సో మనం ప్రాపర్ ప్రెజెంటేషన్స్ ఇవ్వకపోతే ఏమవుతాయని చెప్పేసి చూసాం. సో అసలు ప్రెజెంటేషన్ అంటే ఏంటి? సో నేటి ప్రపంచంలో సమాచారం అనేది అత్యంత కీలకమైనది, కరెక్ట్? సో ఆ కీలకమైన సమాచారాన్ని మనం
ఎలా ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతున్నాం అనేది ప్రజెంటేషన్ అనేది. సో ప్రజెంటేషన్ అసలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపించామన్నమాట. తర్వాత ప్రయోజనాలు ఏంటి, ప్రజెంటేషన్ ప్రాపర్గా చేస్తే ప్రయోజనాలు ఏంటి. ఒకవేళ మనం ప్రజెంటేషన్ ప్రాపర్గా చేస్తే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ద బెస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. బికాస్ పీపుల్ మనని కలవగానే జడ్జ్ చేస్తారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇలా, ఆ పర్సన్ ఇలా. సో మనం కలిసిన ఫస్ట్ టైం ప్రాపర్గా ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం కలవడానికి మనకి వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎంగేజ్మెంట్ అవుతుంది అనమాట. సో పీపుల్కి ప్రాపర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మన ప్రజెంటేషన్లో వాళ్ళు ఎంగేజ్ అవుతారనమాట. దాంట్లో లోపలికి వెళ్ళిపోతారనమాట వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఒక కుతూహలం వాళ్ళకి వస్తుంది. అండ్ మనం చెప్పిన ప్రజెంటేషన్ వాళ్ళకి లాంగ్ టర్మ్ గుర్తుంటుంది, ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ప్రాపర్ ప్రజెంటేషన్ చేయగలిగితే చెప్పడం ఒక వరకు, బట్ చెప్పింది ఒక 1 మంత్ తర్వాత గుర్తుంటుందా మర్చిపోతుందా, అది చాలా ఇంపార్టెంట్. బాహుబలి సినిమా ఇన్ని రోజుల తర్వాత కూడా ఎందుకు గుర్తుంది అంటే వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం అలా ఉంది. విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, యానిమేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ విధానం అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. ఇన్ ద సేమ్ వే మనకుండే ఐడియా ఎదుటి వ్యక్తి మర్చిపోకుండా ప్రాపర్గా అర్థం చేసుకొని లాంగ్ టర్మ్ వరకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఏమేం చేయవచ్చు. సో దాన్ని మనం ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ అంటాం అనమాట. అండ్ ఒక మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు పీపుల్ డెసిషన్ మేకింగ్ చేస్తారనమాట. సో నేను ఈ ప్రొడక్ట్ కొనాలా లేదా, దీంట్లో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా లేదా, లేకపోతే నేను ఈ పర్సన్ని హైర్ చేసుకోవాలా లేదా, లేకపోతే నేను ఈ పర్టికులర్ జాబ్లో ఈ పర్సన్ని నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఇవ్వచ్చా లేదా. సో ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటుంది, లీడర్షిప్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ చూపించిన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తాము, మన భావనని క్లియర్ కట్గా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం అనమాట. సో వ్యాపార రంగంలో వ్యాపార అవకాశాలు వస్తాయి. తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఫార్వర్డ్ వెళ్తుందో తెలుస్తుంది, మార్కెటింగ్ ప్రసారాలు చేయొచ్చు, టీం సహకారం అనేది కూడా పొందొచ్చు. విద్యా రంగంలో ఆసక్తికరమైన బోధన, అట్రాక్టివ్గా లెర్నింగ్ చేసుకోవచ్చు. తర్వాత మెరుగైన అవగాహన. సో సింపుల్ ఇందాక చెప్పినట్టు ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాపర్ ప్రజెంటేషన్ ఉంటుంది ఏమవుతుందంటే పీపుల్కి టాపిక్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ టైం అవుతుందని చెప్పేసి ఆ క్యూరియాసిటీ అనేది వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళ స్కిల్ అనేది కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు అనమాట. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, జస్ట్ ఇక్కడ ఒక 4 పాయింట్స్ మెన్షన్ చేస్తాం. తర్వాత ప్రజెంటేషన్ లేకపోతే ఏమవుతుంది, ఇందాక చెప్పాను కదా, 10 మంది ఆల్రెడీ ఉన్నారనమాట. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇస్తాం అనుకుంటున్నామో, మనం ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో 10 కాదు కొన్ని వేల మంది ఉన్నారు ఆల్రెడీ చేయడానికి. ఓకే, మనం సరిగ్గా చేయలేకపోతే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ అనేది వస్తుంది, మనం అక్కడే ఉండిపోతాం అనమాట. ఒకటి. నెక్స్ట్, ఆసక్తి తగ్గిపోతుంది. మీ దగ్గర ఎంత మంచి ఐడియా ఉన్నా కూడా మీరు సరిగ్గా చెప్పకపోతే పీపుల్కి టైం లేదు ఇవాళ. సో ఉన్న తక్కువ టైంలో మనం ప్రాపర్గా చెప్పలేకపోతే ఏమవుతుందంటే పీపుల్ ఇంకా మనని రానివ్వరు వాళ్ళ దగ్గరికి, వేరే వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. అండ్ సమయం నష్టం అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు సమయం చాలా తక్కువ ఉంది పీపుల్ దగ్గర. సో మంచి దగ్గర సమయం లేదు. మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి కొన్ని గంటలు తీసుకుంటే వద్దు, అదే ప్రజెంటేషన్ ఒక 5-10 నిమిషాలలో ఇచ్చేసి మంచి వాల్యూ యాడ్ చేసే పీపుల్ చాలా మంది ఉన్నారు. సో ప్రజెంటేషన్ లేకపోతే ఏమవుతుందంటే మీకు వచ్చిన ఆపర్చునిటీ కోల్పోతారు, మీ టైం అనేది వేస్ట్ అవుతుంది, అన్నెసరీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు, కాంపిటీషన్కి మీ ఆపర్చునిటీ ఇచ్చేసినట్టు అవుతుంది అనమాట. ఆసక్తి అనేది ఉండదు. పీపుల్ మనం చెప్తే వినడానికి రెడీగా ఉంటారనమాట, ఇన్వాల్వ్ అవ్వరు, మనం చెప్పింది వాళ్ళకి గుర్తుండదు, మర్చిపోతారనమాట. సో ప్రజెంటేషన్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవన్నీ మనకు అర్థమైంది, బట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పే ముందు ఇవాళ మనం చూస్తే మనం చేసే పని ఎలా ఉంది, వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి చూస్తే, ఫస్ట్ పువర్ వర్క్ పువర్ రిజల్ట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఆర్ ఎల్స్ నో రిజల్ట్, నాసి రకమైన పని అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అంటే పువర్ వర్క్ చేస్తే ఇవాళ అసలు రిజల్ట్సే రావంట. అండ్ నెక్స్ట్ ఒక మంచి పని చేస్తే పువర్ రిజల్ట్స్ వస్తాయి. గుడ్ వర్క్ ఈక్వల్ టు పువర్ రిజల్ట్స్, పువర్ వర్క్ ఈక్వల్ టు నో రిజల్ట్స్. మంచి పని చేసినప్పుడు తక్కువ ఫలితం వస్తుంది, అంటే పువర్ రిజల్ట్స్ వస్తున్నాయి అనమాట. ఉత్తమమైన పని చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది, అంటే ఎక్సలెంట్ వర్క్ చేసినప్పుడు గుడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అత్యుత్తమైన పని, అవుట్ స్టాండింగ్ వర్క్ చేస్తే అవుట్ స్టాండింగ్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే పువర్ వర్క్ నో రిజల్ట్స్, గుడ్ వర్క్ పువర్ రిజల్ట్స్, ఎక్సలెంట్ వర్క్ గుడ్ రిజల్ట్స్, అవుట్ స్టాండింగ్ వర్క్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్.
సో మనం ఈ కాంపిటీషన్ ని తట్టుకొని ముందుకు వెళ్ళాలన్నా సరే, లేకపోతే మనం వేరే వాళ్ళకంటే బాగా ముందుకు వెళ్ళాలి, వేరే వాళ్ళకంటే ఒక ఎడ్జ్ ఓవర్ క్రియేట్ చేయాలి, మనకి వాళ్ళకి ఒక డిఫరెన్స్ క్రియేట్ అవ్వాలి. సేమ్ టైంలో మనం వేరే వాళ్ళకంటే ఎట్లా బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మన కస్టమర్కి ఎట్లా బెస్ట్ వాల్యూ ఇవ్వచ్చు, ఆర్ మనం ఉండే జాబ్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళొచ్చు, మన తోటి విద్యార్థుల కంటే ముందు ఎలా వెళ్ళొచ్చు. సో ఇవన్నీ మన ఒక ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నాం, సో మనం వేరే వాళ్ళకంటే బెటర్ గా ఎలా చెప్పొచ్చు, ఇవన్నిట్లో కూడా ఒక ప్రాపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ ప్రెజెంటేషన్ లేకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం. ఇలా చెప్పాం కదా, ఇఫ్ ఆర్ నాట్ గెటింగ్ అప్డేటెడ్ యూ గెట్ అవుట్డేటెడ్. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే, గామా అనే యాప్ ఓపెన్ చేసి మనం ప్రెజెంటేషన్స్ సెకండ్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఇవాళ చూస్తాం. ఆర్ యూ ఎక్సైటెడ్? సో మనం ఇప్పుడు గూగుల్ పైకి వెళ్ళేసి గామా అని టైప్ చేయను, GAMMA, గామా ఏఏ అనగానే గామా అనే ఒక ఏఐ టూల్ వస్తుంది ఇక్కడ. సో ఈ టూల్ క్లిక్ చేయగానే మీరు ఇక్కడ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని క్లిక్ చేయొచ్చు. సైన్ అప్ అనగానే ఇక్కడ మీరు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పేసి వస్తుంది. సో అక్కడ మీ గూగుల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా గూగుల్ నుంచి అది లాగిన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం గామా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. క్రియేట్ న్యూ ఏఐ ప్రెసెంటేషన్, న్యూ ఫ్రమ్ బ్లాంక్, ఇంపోర్ట్. ఇవాళ మనం చూసేది ఏంటంటే, ఫస్ట్ క్రియేట్ న్యూ ఏఐ అని చెప్పేసి చూస్తాం. ఇలా నేను ఆల్రెడీ చాలా పీపీటీస్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో సో ఇప్పుడు మనం గామా ఏఐ టూల్కి వచ్చేసాం. సో వెళ్ళిన తర్వాత క్రియేట్ న్యూ ఏఐ అని చెప్పేసి ఫస్ట్ బ్లూ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాం. ఎంటర్ చేయగానే జనరేట్ ఫ్రమ్ ఏ వన్ లైన్ ప్రాంప్ట్, జస్ట్ ఒక వన్ లైన్ లో మనం చెప్పామనుకోండి, కామాకి నాకు ఈ ప్రజెంటేషన్ ఇవ్వు అని చెప్పేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనకు ఒక ప్రజెంటేషన్ వస్తుంది అనమాట. సో నేను ఏమని చెప్తున్నాను ఇక్కడ అంటే, గివ్ మీ ఏ ప్రజెంటేషన్ ఆన్ టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి, ఇక్కడ మనకి పైన ఉన్నాయి కదా 8 కార్డ్స్ డిఫాల్ట్ ఇంగ్లీష్ అని, ఇంగ్లీష్ నుంచి మనం తెలుగులో పెట్టాము ఇక్కడ. సో లాస్ట్ లో తెలుగు ఆప్షన్ ఉంది. సో చూడండి ఎన్ని సెకండ్స్ పడుతుంది చూడండి ఇక్కడ నుంచి. సో నేను ఇక్కడ వచ్చేసి జనరేట్ అవుట్లైన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఒక అవుట్లైన్ అనేది జనరేట్ అవుతుంది. సో సమయ నిర్వహణ అని చెప్పేసి, సో అలా 4 స్లైడ్స్ ప్రిపేర్ అయిపోయినాయి ఆల్రెడీ. సో 5 స్లైడ్స్ కానీ, 6 స్లైడ్స్ అయిపోయింది, 7 స్లైడ్స్ అయిపోయింది, సో 8 స్లైడ్స్ అయిపోయింది ముగింపు. సో ఇప్పుడు నేను జనరేట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేశాను. సో జనరేట్ అనగానే ఆటోమేటికల్ గా పీపీటీకి వెళ్ళిపోతుంది అనమాట. సో పీపీటీ ఆటోమేటికల్ గా క్రియేట్ అవుతుంది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. నాట్ ఈవెన్ 1 మినిట్ కూడా అవ్వలేదు అనమాట ఇప్పటికి. సో నేను ఇక్కడ ఆటోమేటికల్ గా పీపీటీ వచ్చేస్తుంది కంప్లీట్ గా. సో నా థీమ్ వచ్చేసి డార్క్ కలర్ అయిపోతుంది. చూసారా, నేను ఏం టైప్ చేయలేదు, జస్ట్ నాకు టైం మేనేజ్మెంట్ పీపీటీ ఇవ్వు అని చెప్పేసి అడిగాను అనమాట. సో సమయ నిర్వహణ ప్రాముఖ్యత, సో వచ్చేసింది. తర్వాత సమయ నిర్వహణ పద్ధతులు ఏంటి, నెక్స్ట్ సమయ వ్యర్థాలను గుర్తించండి, ఎక్కడెక్కడ మన టైం పోతుంది, సోషల్ మీడియా, అనవసరమైన సమావేశాలు, వ్యక్తిగత కాల్స్, టీవీ చూడటం. నెక్స్ట్ ప్రాధాన్యత మ్యాట్రిక్స్, మనకి అర్జెంట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది అనమాట. ఇది ఫాలో అవుతే మనం టైంని చాలా బాగా మేనేజ్ చేయొచ్చు, అండ్ మన ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అనమాట. అంటే మనం తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయొచ్చు, ఏ టైంలో ఏం చేయాలి అని చెప్పేసి ఈ అర్జెంట్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ పోమోడోరో టెక్నిక్ అని చెప్పేసి ఏం చేయొచ్చు, ఆ వండర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. ఆ టెక్నిక్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిజిటల్ సాధనలు మరియు యాప్స్, సో ఏ యాప్స్ వల్ల మీ టైం మేనేజ్మెంట్ బెటర్గా చేసుకోవచ్చు, అలవాట్లను మార్చుకోవడం ఎలా అని చెప్పేసి అన్నమాట. నెక్స్ట్ ముఖ్య పాయింట్లు మరియు ముగింపు అని చెప్పేసి 21 అలవాట్లు. సో 21 డేస్ పడుతుంది అన్నమాట ఒక హ్యాబిట్ ఫామ్ అవడానికి అని చెప్పేసి చెప్తున్నారు. సో కంప్లీట్ గా పీపీటీ క్రియేట్ అయిపోయింది అన్నమాట ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్. సో నేను ప్రెసెంట్ అని క్లిక్ చేస్తాను ఇక్కడ, సో నేను ఆటోమేటిక్ ప్రెసెంట్ చేయొచ్చు. సో నెక్స్ట్, 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 నెక్స్ట్.
నెక్స్ట్ ఇలా మనం ఏ పీపీటీ అయినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి వెనకకు వెళ్ళి ఇంకొక పీపీటీ క్రియేట్ చేస్తాను. సో నేను మళ్ళీ క్రియేట్ న్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ జనరేట్. సో ఇప్పుడు ఏమడుతున్నానంటే గివ్ మీ ఏ ప్రెసెంటేషన్ ఆన్ గోల్ సెట్టింగ్. సో గోల్ సెట్టింగ్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో మళ్ళీ జనరేట్ అవుట్లైన్ అని చెప్పేసి వస్తుంది. సో అది నేను క్లిక్ చేశాను జనరేట్ అవుట్లైన్ పైన. సో ఇప్పుడు మళ్ళీ అవుట్లైన్ వచ్చేసింది. సో ఇక్కడ నేను పైన ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేశాను కాబట్టి అలాగే. సో ఇప్పుడు తెలుగు అని పెడతాను, ఆటోమేటిక్గా తెలుగులో కన్వర్ట్ అవుతుంది. సో కౌంట్ చేద్దామా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 40, 41, 42, 43, మీ ఆఫీస్ సిటీ గురించి అడిగాను. సో మీరు మీ ఆఫీస్ లో అవ్వచ్చు, మీ బిజినెస్ తో అవ్వచ్చు, మీరు ఆఫీస్ లో ఉంటే మీ టీం కోసం అవ్వచ్చు, మీరు ఒక టీచర్ అయి ఉన్నారు, ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉంటే స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ప్రిన్సిపల్ అయి ఉంటే మీ టీచర్స్ కోసం అవ్వచ్చు, మీ మార్కెటింగ్ కోసం అవ్వచ్చు, ఆర్ మీరు ఒక ట్రైనర్ అయి ఉన్నారు, మీ ఆడియన్స్ కోసం అవ్వచ్చు. ప్రతి దగ్గర మనకు ఒక ప్రెజెంటేషన్ కావాలి. ప్రతి వాళ్ళు మనకు ఒక టైం అనేది ఇస్తారు. ఆ ఉండే తక్కువ టైంలో మీరు ఓరల్ గా చెప్తారా, ఒక విజువల్ గా చెప్తారా, ఇలా ప్రెజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళ మైండ్ లో ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తారా, ఇది మీ ఇష్టం అనమాట. మీరు కనుక ఇలా ప్రాపర్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి మీరు గ్రేట్ వాల్యూ యాడ్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతో పాటు ప్రతి మంది ఉన్నా కూడా మీకంటూ ఒక సపరేట్ గుర్తింపు అనేది మీకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను అడిగాను అనమాట గోల్ సెట్టింగ్ అని చెప్పేసి. సో ఆటోమేటికల్ గా వచ్చేస్తుంది. సో స్మార్ట్ లక్షణాలు. సో గోల్స్ ఎలా ఉండాలి, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్. సో లక్ష్య నిర్దేశన ప్రక్రియ ఎలా ఉండాలి అని చెప్పేసి ప్రక్రియ. సో ఇలాంటి రకరకాలు ఉంటాయని చెప్పేసి చూపిస్తాను. సో నేను మళ్ళీ ఇక్కడ థీమ్, నాకు ఈ కలర్ నచ్చలేదు థీమ్. సో నేను పైన వెళ్ళేసి థీమ్ పైన క్లిక్ చేసి డార్క్ అని చెప్తుంది. సో ఆటోమేటిక్గా డార్క్ థీమ్ లో ఉంటుంది. సో సార్ పిక్చర్స్ కూడా నేను ఏం అడగలేదు, ఆటోమేటిక్గా పిక్చర్స్ కూడా అక్కడి నుంచి వచ్చేసాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్. సో ఎలాన్ మస్క్ వచ్చేసినారు, మళ్ళా గారు, జేకే రాలింగ్ గారు, హ్యారీ పాటర్ బుక్, మళ్ళా గారు, ఎలాన్ మస్క్ మీకు ఆల్రెడీ తెలుసు, టెస్లా కార్స్ అండ్ స్పేస్ ఎక్స్, ముగింపు. మీరే చెప్పండి ఇలాంటి ప్రెసెంటేషన్ ఎలా ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ప్రెసెంట్ పక్కన సింబల్ ఉంది, ఎడిట్ ఆల్ కార్డ్స్ విత్ ఏఐ అని చెప్పేసి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి యాడ్ మోర్ పిక్చర్స్ అని చెప్పి సో అక్కడ ఆటోమేటిక్గా లోడ్ అయ్యి మళ్ళీ వచ్చిన పీపీటీ కూడా మళ్ళీ దాన్ని ఇంకా ఎడిట్ చేయొచ్చు అనమాట ఏఐ యూస్ చేసుకొని. అంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే బ్యాక్ స్పేస్ వెళ్తే మనం మళ్ళీ ఇదంతా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్స్ కావాలంటే మీ పిక్చర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఇచ్చిన పిక్చర్స్ కాకుండా మీ ఓన్ గా మీరు ఇంకేమైనా పిక్చర్స్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఏం అడిగాను ఏఐ కంటే, ప్రెసెంటేషన్ బాగుంది, నాకు ఇంకొన్ని పిక్చర్స్ కావాలి అని చెప్పేసి చెప్తే చూసారా, ఆటోమేటికల్గా పిక్చర్స్, కొత్త పిక్చర్స్ వచ్చేసాయి అనమాట. సో దృఢ సంకల్పం అని చెప్పేసి పిక్చర్ వచ్చింది, ఒక పర్సన్ ఇట్లా షిప్ పైన నిల్చున్నాడు. సో విజయానికి మార్గం అని చెప్పేసి ఇంకొక పిక్చర్ వస్తుంది, ఫ్లాగ్ పట్టుకొని. నెక్స్ట్ ఇందాక ఇక్కడ లేదనమాట, రైట్ సైడ్ పిక్చర్, ఇప్పుడు ఆ పిక్చర్ కూడా వచ్చింది, స్మార్ట్ లక్షణాలు అని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక పిక్చర్ వచ్చింది, సరే మళ్ళీ ఇంకొక పిక్చర్ వచ్చింది. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది మన పీపీటీ అనేది. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చాయన్నమాట. స్టీవ్ జాబ్స్ గురించి ఇచ్చారు, మహాత్మా గాంధీ గురించి ఇచ్చారు, సెరీనా విలియమ్స్ గారి గురించి ఇచ్చారు, మహాత్మా గాంధీ గారి గురించి ఇచ్చారు, స్టీవ్ జాబ్స్ గారి గురించి, రాలింగ్స్ గారి గురించి, మలాలా గారి గురించి, ఎలాన్ మస్క్ గారి గురించి. సో మీకు అని చెప్పేసి ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి పీపీటీ. ఒకసారి ప్రెసెంట్ చేస్తాను ఇక్కడ.
సో ఫస్ట్ లక్ష్య నిర్దేశం పరిచయం అని చెప్పేసి, దృఢ సంకల్పం, దిశానిర్దేశం, విజయానికి మార్గం. సో దానికి సంబంధించిన కాంటెంట్ ఉంది, పిక్చర్స్ వచ్చేసాయి. నెక్స్ట్, స్మార్ట్ లక్ష్యాలు ఎలా పెట్టుకోవాలి, స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్. సో అక్కడ కింద నుంచి ఆయన పైకి వెళ్ళాలి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. సో ఎలా వెళ్ళడానికి అని చెప్పేసి స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రిలవెంట్, టైం బౌండ్ అని చెప్పేసి స్టడీ చేయాలన్నమాట. ఇది మీకు ఆల్రెడీ కోర్స్ లో మీరు వినే ఉంటారు. వినకపోతే మనం ముందెళ్ళే వీడియోస్ మళ్ళీ చెప్తాం. తర్వాత లక్ష్య నిర్దేశన ప్రక్రియ. సో దాని ప్రక్రియ ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూపించారు. తర్వాత ఎన్ని రకాలుగా ఉంటాయి అవరోధాలు, వ్యూహాలు ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. వండర్ఫుల్ కదా, ఎంత బాగున్నాయి ఎగ్జాంపుల్స్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం చేంజ్ చేయొచ్చు ఎగ్జాంపుల్స్. మన ఇండియన్ ఎగ్జాంపుల్స్ అంటే ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అబ్రాడ్ ఎగ్జాంపుల్స్ అంటే అబ్రాడ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి పిక్చర్స్ తీసేసి మీకు కావాల్సిన పిక్చర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముగింపు చూసారా అండి. సో ఇవాళ మనం నేర్చుకుంది గామా ఏ. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మీరు పీపీటీస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీ తోటి వాళ్ళకంటే మీరు ఇంకా బెటర్ గా ఎలా ప్రజెంట్ చేయొచ్చు, మీ బిజినెస్ లో అవ్వచ్చు, జాబ్ లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లో అవ్వచ్చు, మీ ట్రైనింగ్స్ లో అవ్వచ్చు. ఎక్కడైనా కూడా మనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఒక మంచి ప్రెసెంటేషన్ ఉండాలి. ఐడియా ఒక్కటి ఉంటే సరిపోదు, ఆ ప్రెసెంటేషన్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి. దానికి మనం గామా ఏఐ, డే 1 ఆఫ్ గామా ఏఐలో ఈ పర్టికులర్ వన్ లైన్ ప్రాంప్ట్, అంటే వన్ లైన్ లో మనం గామాకి చెప్పి ఎలా ప్రెసెంటేషన్స్ క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. రాబోయే సెషన్స్ లో ఇంకా గామా గురించి ఇంకా నేర్చుకుంటాం, డిఫరెంట్ డిఫరెంట్ అదర్ టూల్స్ నేర్చుకుంటాం. అండ్ నేను చెప్పినట్టు మీరు ఎంటైర్ స్టేర్ కేస్ చూడాల్సిన అవసరం లేదు, మొదటి మెట్టు పైన ఫోకస్ చేయండి. ఇవాళ మన మొదటి మెట్టు గామా అయ్యి, అలా డే బై డే మనం డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ పైన వర్క్ చేస్తాం. గామా పైన ఇంకో 2-3 డేస్ వర్క్ చేస్తాం. మీకంటూ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి. సో మీరు టెక్నికల్ పర్సన్ కాకపోయినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మంచి ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. మీరు ఈ ఏఐ యూస్ చేసుకొని మీ జాబ్, బిజినెస్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్స్ ఎక్కడైనా కూడా మీరు ఇంప్రూవ్ అవ్వడానికి చాలా గుడ్ స్కోప్ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ లైక్ చేయండి, నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ నుంచి. అండ్ ఇదే మా ఉద్దేశం, కంపల్సరీ ఉద్దేశం, మీరందరూ ఏఐ నేర్చుకొని మీ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అందరూ బాగుండాలి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్కారం. And always remember, if you are not getting updated, you'll be getting outdated. So we don't want you to be outdated. So మనం నేర్చుకొని అందరం కూడా ముందుకెళ్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.